హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి. చాలా అద్భుతమైన పూజ అండి. బసవయ్య పూజ అయితే నిన్న మా ఇంటి దగ్గర జరిగింది. చాలా గొప్పగా జరిగింది. కన్నుల పండగగా జరిగింది. చూస్తే మనసు నిండిపోతుందన్నమాట. 3 months నుంచి నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వడం లేదండి. కానీ నిజంగా స్వామి దయ వల్ల నిన్నైతే చక్కగా వెళ్ళామన్నమాట. పూజ అయినంతసేపు నేను నించొనే ఉన్నానండి. మంచిగా స్వామిని బాగా క్యాప్చర్ చేద్దాము, మీ అందరికీ చూపిద్దాము అన్న ఉద్దేశంతోనైతే మంచిగా స్వామిని బాగా క్యాప్చర్ చేశాను. నేను వెళ్ళేసరికల్లా అంతా రెడీ అయిపోయింది. 5:30కి స్టార్ట్ అవుద్దన్నారనమాట స్వామి. మేము వెళ్ళేసరికి 6:30 అయిందండి. చాలా జనాలు వచ్చారు. ఎంత బాగా చేశారంటే చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత బాగా చేశారు. ఇక్కడ కూడా చాలా చాలా విషయాలు కూడా తెలుసుకున్నానండి. అంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా నేను వెళ్ళాను. 1 year బ్యాక్. చాలా మనసు నిండిపోయిందండి. అప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు. నిన్న వెళ్ళాను. అంటే నిన్న స్వామి చెప్పారు, మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళలేమంట. ఆ స్వామికి మనల్ని చూడాలనిపిస్తేనే మనం వెళ్తామంట. అది నిజమే అనిపించింది. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను కానీ అవ్వలేదు. నిన్న వెళ్ళానండి. మనసు నిండుగా స్వామిని నింపుకొని వచ్చాను. చాలా విషయాలు చెప్పారండి. చాలా గొప్ప విషయాలన్నమాట. అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా తెలియని విషయాలు అయితే తెలుసుకున్నాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. మనం శివాలయానికి ఎప్పుడు వెళ్తాం కదా, అప్పుడు ఏంటంటే ముందు శివయ్య దర్శనం కాదటండి, నందీశ్వరుడి దర్శనం చేసుకోవాలంట. ఆ స్వామికి చెప్పి మనం వచ్చామని చెప్పేది నందీశ్వరుడే చెప్తారనమాట శివయ్య తండ్రికి. స్వామి వీళ్ళు వచ్చారు నీ భక్తులు అనేసి శివయ్య తండ్రికి చెప్పేది ఆ నందీశ్వరుడేనంట. మనం నందీశ్వరుడు చెవులో చెప్పగానే అతను వెంటనే ఆ శివయ్య తండ్రికి చేరుస్తారటండి. అది మనం ఇచ్చే రికమెండేషన్ లాంటిదంట. శివుడికి నందీశ్వరుడికి ఉన్న వ్యత్యాసము, అపారమైన భక్తుడు అంటండి నందీశ్వరుడు శివయ్య తండ్రికి. మనం ఏవైనా పాపాలు చేస్తే అవి పోతాయంటండి. తెలిసి చేసిన పాపం అంటే ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మనం తెలియకుండా చేసే పాపం అంటండి, తెలియకుండా చేసే పాపాలన్నీ పోతాయంటండి. అంటే మనం నడుస్తూ ఉంటాం కదా, పొరపాటున ఏ చీమో ఏదైనా చనిపోతే అది మనం తెలియకుండా చేసే పాపమే కదండి. అలాంటి పాపాలు పోతాయి. దేవాలయాన్ని దూషించడం, దేవతలను నిందించడం, ఇలాంటివి పాపాలు ఉంటాయి కదా, అవన్నీ పోతాయంటండి ఈ నందీశ్వరుడు పూజ చేయడం వల్ల. కొంతమందికి జాతకాలు తెలియదు కదండి. ఆ తర్వాత ఏంటంటే ఏదో పట్టి పీడిస్తుందన్న కొంతమందికి అనుమానం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి, తర్వాత కోరికలు తీరలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఈ నందీశ్వరుడి పూజే గతండండి. చాలా బాగా చెప్పారండి స్వామి అయితే. పూజ చేసే విధానం అయితే ప్రతి ఒక్కరు ఎవ్వరూ ఆ పూజలోనే లీనమైపోతారనమాట. అతను చేసే పూజా విధానం అలా ఉంటుందండి. చెప్పే విధానం కూడా ప్రతిదీ మనకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తారనమాట. పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను, నేను వెళ్ళేసరికల్లా ఫుల్గా క్రౌడ్ ఉంది, ఎక్కడా కూర్చోడానికి, అంటే నాకు స్వామి కనిపించే విధంగా, నందీశ్వరుడు తండ్రి బాగా కనిపించే విధంగా ఉండాలి అని నేను అనుకున్నాను ముందే వెళ్దామని. కానీ అవ్వలేదు. కానీ నేను తర్వాత వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా అనిపించిందండి. మంచిగా స్వామి కనిపించారు. నెమ్మదిగా అక్కడ అడ్జస్ట్ అయ్యి ఆ పూజ అయినంత వరకు నేను నించోనే ఉండి చక్కగా స్వామిని కన్నులారా చూస్తూ, అన్ని అభిషేకాలు చూస్తూ ఎంత హ్యాపీనెస్ని అయితే పొందానో తెలుసా అండి. ఫస్ట్గా స్వామిని చూస్తుంటే ఆనంద బాష్పాలు అయితే వస్తాయండి ఎవరికైనా. అంత బాగా చేశారు పూజ కూడాను. మొత్తం మనం తీసుకెళ్ళిన ప్రతి ఒక్క ఐటమ్ అన్నది, అంటే స్వామికి చేయాల్సిన, మనం పూజా కార్యక్రమం కోసం అన్నీ పట్టుకొని వెళ్తాం కదా, ప్రతి ఒక్కటి ఆ స్వామికి వరకు చేర్చేది ఈ స్వామి అనమాట. కొన్ని టెంపుల్స్లో చూశాను, మనం పట్టుకెళ్ళిన ప్రతిదీ యూజ్ చేయరండి. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఏం పట్టుకొని వెళ్తామో ప్రతి ఒక్కటి ఆ స్వామికి చేరుస్తారు. ఈ స్వామి అయితే మాత్రం చక్కగా పంచామృతాలతో అభిషేకం చేశారు. పాలు, పెరుగు, పంచదార, నెయ్యి. చాలా ఆనందాన్ని పొందానండి నేను.
పళ్ళరసాలతోటి, పసుపు, కుంకుమ, గంధము అన్నిటితోటి చేశారండి. తర్వాత అలంకరణ అయితే మరి చెప్పనే అక్కర్లేదు. తర్వాత చాలా విషయాలు చెప్పారండి. నేనైతే అసలు అవన్నీ విని చాలా హ్యాపీనెస్ని అయితే పొందానండి. అసలు ఈ బసవయ్య తండ్రి గురించి అయితే చాలా చాలా విషయాలు నిన్నైతే నేను తెలుసుకున్నాను. అసలు ఈ నందీశ్వరుడు ఆవిర్భావం అన్నది చాలా అద్భుతమైనదటండి. ఎందుకంటే స్వామివారు ఎలా జన్మించారు, అసలు అతని జన్మం ఎలా అయినదనేది మనకి ఈ స్టోరీలో అయితే తెలుస్తుందన్నమాట. నిన్న స్వామి చెప్పారు, శిలాధరుడు అనే మహర్షి ఘోరమైన తపస్సు చేసి ఆ ఘోరమైన తపస్సుకి ఇంద్రుడు మెచ్చి అతనికి ప్రత్యక్షమయ్యారనమాట. అప్పుడు ఇంద్రుడు ఈ శిలాధరుణ్ణి అడిగారనమాట, నీ కోరిక ఏంటి అని అడగగానే అప్పుడు ఆ శిలాధరుడు ఇలా చెప్పాడంటండి, మానవుల చేత జన్మించినవాడు కాకుండా అలాగే వాడికి రెండో మార్గంగా ఏంటంటే మానవులతో ఎవరితోనైనా జన్మించకూడదని, వాడికి చావు అనేది రాకూడదని, అలాగే పరమశివుడు ఎలా ఉంటాడో అలాగే ఉండేవాడు కావాలని మహర్షి అడిగారటండి ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడు ఏమన్నారంటే, నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు, కాబట్టి నువ్వు ఎవరి కోసం కోరుకుంటున్నావో వాణ్ణే ప్రార్థించు అని చెప్పి ఆ స్వామిని పరమశివుణ్ణి తపస్సు చేయమని చెప్పారనమాట. అప్పుడు ఆ శిలాధరుడు ఇలా తపస్సు చేశాడు. అంటే చాలా ఘోరంగా చేశారండి. ఎలా అంటే వాడి ఒళ్ళు కుళ్ళిపోయి వాడి వంటి మీద మాంసకృతులు కూడా లేకుండా బక్క చిక్కిపోయి ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా ఘోరంగా తపస్సు చేశారటండి శిలాధరుడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైనాడనమాట. ఏం వరం కావాలి అని ఆ శివుడు శిలాధరుని అడగ్గా అప్పుడు మహర్షి ఇలా చెప్పాడనమాట, స్వామి మానవుల చేత జన్మించిన వాడు కాదు, వాడి జన్మం ఒక అమోఘమై అద్భుతంగా ఉండాలని ఆ మహర్షి శివయ్య తండ్రిని కోరుకున్నాడనమాట. అదే కాకుండా అతనికి చావు కూడా రాకూడదని, నాకు పుట్టిన శిశువు చావు అన్నదే రాకూడదు, అలాగే నీ యొక్క రూపం అతనికి రావాలి, నువ్వు ఎంత తేజస్సుతో ఉంటావో అలాంటి తేజస్సు నాకు ఒక పుత్రుణ్ణి ఇవ్వమని కోరాడనమాట శివుణ్ణి ఆ శిలాధరుడు. అప్పుడు వెంటనే శివుడు తదాస్తు అన్నాడు. ఎందుకంటే శివుడు బోలాశంకరుడు కదండి. ఆయన ప్రేమగా ఆయన్ను కనుకరించి ప్రేమించి పిలిచిన వాళ్ళకి ఎక్కడ ఉన్నా వెంటనే పరమశివుడు ప్రత్యక్షమవుతాడనమాట. అప్పుడు ఆయన స్వామికి నమస్కరించి ఒక యాగం అనేది తలపెట్టారనమాట. ఒక హోమం అనేది తలపెట్టి ఆ హోమం చేస్తున్నప్పుడు అగ్నిలో నుంచి ఒక రూపం అంటే శిశువు జన్మించాడనమాట. ఆ బాలుడు ఎలా ఉన్నాడంటే రుద్రతేజంతో స్వామివారు ఎలా ఉంటారో శుద్ధ స్ఫటిక సంకాసం అంటే పూర్తిగా తెల్లటి ఛాయతోటి, అలాగే ఒక నామం చేతిలో చేతిలో పట్టుకొని ఆ 3 నామాలు ధరించి శిశువు రూపంలో అగ్నిలో నుంచి వచ్చాడంట. ఆయన ఏమనుకున్నాడంటే ఇలాంటి తేజమైన రూపం ఎక్కడా కూడా ఉండదు అని చెప్పి ఆ స్వామిని తన కొడుకుగా ఆ బాలుడికి వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు నేర్పించడానికి ఒక ఆశ్రమానికి కూడా పంపించాడనమాట. ఆయన స్వామివారి అనుగ్రహంతో పుట్టిన బిడ్డ కాబట్టి ఆయనకు ఒకసారి చెప్తే వెంటనే గ్రహించే శక్తి అనమాట. చాలా తెలివైన మేధావి అయిన బాలుడనమాట. అప్పుడు ఆ నంది ఎంత తెలివైన అతనని పరీక్షించడం కోసం ఒక మహర్షిని అతని దగ్గరికి పంపించారంట. అప్పుడు ఆ మహర్షి చుట్టుపక్కల చూస్తూ ఆ బాలుడిని చూసి, వీడు శివుడు మాటలు సరిగ్గా వినలేదేమో, ఆయన తదాస్తు అన్నాడు అని ఈ బాలుడు అల్పాయుష్తో ఉన్నాడని చెప్పగానే ఆయన చాలా బాధపడి, ఏంటి అల్పాయుష్తో జన్మించడం ఏంటి, ఇంత తేజస్సు ఎక్కడైనా ఉంటుందా, ఇలాంటి తేజస్సుతో జన్మించిన శిశువు పరాక్రమాలతో రుద్రుడితో కూడా సరిసమానంగా ఉన్న శిశువు అల్పాయుష్తో జన్మించడం ఏంటి అని బాధపడుతూ ఉంటే ఈ విషయం నంది చెవిలో పడింది. అంటే వెంటనే
ఆ శిశువు చెవులో పడగానే అప్పుడు ఆ శిశువు తపస్సు ఎవరి కోసం, నేను అల్పాయుష్షుతో జన్మించడమా ఏంటి అని అప్పుడు వెంటనే శివుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడనమాట. ఆ పరమశివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు. ఆయన ఒక వరం ఇచ్చాడనమాట. అదేంటంటే, ఇక మీదట నుండి నీ యొక్క నా తేజముతో నువ్వు పుట్టావు, నా రుద్ర స్వరూపంతో నువ్వు జన్మించావు, నీ తపస్సుకు మెచ్చి నేను వచ్చాను కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా పరివార దేవతగా పార్వతీదేవతో పాటు నువ్వు కూడా గణపతి సుబ్రహ్మణ్యుడు ఎలాగైతే నా యొక్క కుమారుడో నువ్వు కూడా నా కుమారుడుగా నా యందు ఉంటావని శివుడు వరమిచ్చాడు. అంటే నందీశ్వరుడు అప్పుడు నంది ఈ వరం ఇవ్వగానే అతని యొక్క తేజస్సు అప్పటికీ అతని రూపం మారలేదనమాట. బాలుడుగానే ఉన్నాడు. కానీ ఈ నంది ఏం చేశాడంటే స్వామివారి యొక్క రూపం శివుణ్ణి చూసి ఆయన్ని చూసినా ఒకేలా ఉన్నారు. ఏంటి దీనికి మార్గం అని చెప్పిన వెంటనే స్వామి వరం ఇవ్వగానే ఆ నంది చెప్పాడంట. ఏమని? స్వామి, నీ అంత తేజస్సు నాకు వద్దు, నీలాంటి రూపంతో నేను జన్మించాను కానీ నీ తేజస్సును నేను భరించలేను కాబట్టి చాలా కష్టం అది నీ తేజస్సును నేను భరించడమని స్వామికి విన్నవించుకున్నాడనమాట. నా తేజస్సును నువ్వు తీసుకొని నీ దగ్గర వృషభంగా నేను ఉండేలా నాకు వరం ఇవ్వని స్వామిని వేడుకున్నాడనమాట నందీశ్వరుడు. అప్పుడు స్వామి తదాస్తు అన్నారు. ఆయన నందిని ఒక వాహనంగా చేసుకొని పూర్తిగా స్వామి ఎదురుగా ఉండే వరాన్ని అయితే ఇచ్చారనమాట. అందుకే స్వామి ఎదురుగా నందీశ్వరుడు ఎప్పుడూ కొలువుతీరై ఉంటారనమాట. మనం ఎప్పుడు శివాలయంకి వెళ్ళినా ఖచ్చితంగా నందీశ్వరుడి తండ్రిని తాకి ఆయన చెవిలో మనం చెప్తే మనం వచ్చామని ఆ స్వామికి చేర్చేది ఈ నందీశ్వరుడి తండ్రి అని అంటండి. మనం నందికి శివయ్య తండ్రికి మధ్యలో నడిచే అర్హత అయితే ఎవ్వరికీ లేదంట. మనకి ఎప్పుడు ఆ స్వామికి నందీశ్వర స్వామికి మధ్యలో ఎప్పుడూ నడవకూడదంటండి. చాలా చాలా గొప్ప విషయాలు అయితే చెప్పారండి. నేను ఇవన్నీ విని చాలా హ్యాపీనెస్ని పొందానమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి హారతలు ఇచ్చారండి. ఎంత బాగా ఇచ్చారో. శివయ్య తండ్రికి పొద్దున్నే పూజ చేసేసిన తర్వాత సాయంత్రం బసవయ్య తండ్రికి అభిషేకాలు చేసి హారతలు ఇస్తారనమాట. ఈ ప్రత్యేకమైన పూజ ఏంటంటే శివయ్య తండ్రికి బసవయ్య తండ్రికి ఒకేసారి పూజ అంటే హారతలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ప్రతి నెలలో వచ్చే త్రయోదశి సాయంత్రం చేసే అభిషేకమే బసవయ్య పూజ అండి. చాలా అద్భుతమైన పూజ. మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, మనకి ఎన్నో సంవత్సరాల నుంచి తీరని సమస్యలున్నా, ఇంట్లో చాలా కలతలున్నా, ఏవైనా కష్టాలున్నా, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ మన కష్టాలన్నీ తీర్చే బసవయ్య పూజకి అయితే తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళండి. మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళేలాగా మీ మనసుకి అనిపిస్తుందన్నమాట. అంత బాగా చేస్తున్నారండి పూజ. స్వామి అదే చేశారు. పూజ అయితే మాత్రం మనకి కళ్ళ కట్టినట్టు చేసి చూపించారు. నేనైతే చూసి నిజంగా నంది పడుకొని ఉన్నట్టుగా అనిపించింది. చుట్టూ ఆ బసవయ్య తండ్రికి ఏంటంటే శనగల మూటలు పెట్టారు. తర్వాత గారెల దండ, బూరెల దండ వేశారు, శనగల దండ వేశారు, పువ్వులతో అలంకరించారు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు, హారతలు ఇచ్చేసరికి అలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. చాలా సంతోషంగా అనిపించింది. అంత జనాలు వచ్చినా ఎక్కడ క్లమ్జినెస్ లేదు. ఇవాళ అయితే అక్కడ అన్న సమారాధన కూడా ఉందండి. చాలా బాగా చేస్తారండి. వీలున్న వాళ్ళకి తప్పకుండా వెళ్ళండి. పూజ అంతా అయిపోయింది. చక్కగా స్వామి దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని అయితే మేము ఇంటికి వచ్చేసామండి. నిజంగా స్వామి దర్శనం అనేది ఒక అద్భుతము, మహద్భాగ్యం అండి. నిజంగా అది మనకి దక్కాలంటే అభిషేకాలు అయితే కన్నులను పండుగ అనమాట. అంత బాగా చేశారు. నేను వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తాయండి. ఇది ఇంకా అద్భుతంగా అనిపించిందండి. అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత ఆ బసవయ్య తండ్రికి ఈ ఆభరణాలు పెట్టగానే ఎంత నిండుతనం వచ్చిందో కదండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. హారతలు ఇస్తుంటే స్వామి వెలిగిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నారో, నిండుగా అందంగా అక్కడ కొలువై ఉన్నట్టుగా అనిపించిందండి. చాలా
బాగా అనిపించింది నాకైతే. నా ఆనందానికి చెప్పలేకపోతున్నాను. అంత ఆనందాన్ని అయితే నేను పొందానండి. నిజంగా 3 మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను వెళ్దాం వెళ్దాం అనేసి. కానీ అవ్వట్లేదు. చెప్తున్నాను కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, దానివల్ల వెళ్ళలేకపోయాను. కానీ నేనైతే చాలా హ్యాపీనెస్ని పొందాను, నిన్న వెళ్ళానన్నమాట. ఎవరైనా వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ప్రతి నెల త్రయోదశి సాయంత్రం చేసే పూజ బసవయ్య పూజ అండి. మన కష్టాలన్నీ గట్టెక్కిచ్చే పూజ అనమాట. మన ప్రశాంతత, మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుందనమాట. ఇవాళ అన్న సమారాధన కూడా ఉందండి. చాలా బాగా చేస్తారండి ఈ గుడిలో. పూజ అయితే మాత్రం మనసు నిండిపోతుంది. నేను కొన్ని విషయాలు చెప్పాను కదండి, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా క్షమించండి. నేను ఆ స్వామి చెప్పింది అయితే నేను విని మీతో చెప్తున్నాను అనమాట. స్వామి అయితే ఇంకా బాగా చెప్పారండి. దగ్గరుండి వింటే మనకు అంత బాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపించిందండి. గంధం వేస్తుంటే గంధం వాసన పొగలాగా వచ్చిందంతా మన మీదకి వస్తుంటే మనసు నిండిపోయిందండి. చాలా ఆనందాన్ని పొందాను అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందంటారు. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.